ఈరోజు ప్రజా సంఘాల నాయకత్వాన ఈ మూడోసారి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు ఈరోజు ఇక్కడ రాస్తారోకో చేయడం అనేటువంటిది జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తుందో వాస్తవిక చర్యలను దాన్ని ఈరోజు చూస్తున్నట్టయితే మొత్తం కూడా భారతదేశంలో మొత్తం అన్ని రంగాలను కూడా సంక్షోభానికి నెట్టివేసేసి ఏ రంగం కూడా ఆర్థిక సంక్షోభంలో పూర్తిస్థాయిలో లేదు. విద్యార్థి రంగం కానీ ఈరోజు రైతులు కానీ మొత్తం కూడా సంక్షోభంలో నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గం కూడా ఈరోజు మొత్తం కూడా చట్టాలు అన్నటువంటి తీసుకొచ్చి లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి మొత్తం కూడా పనిభారం పెంచేసి మొత్తానికి కుటుంబాలను కూడా నరరోడ్ల పడేసే పరిస్థితికి నెట్టబడుతున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు మొత్తం కూడా దేశంలో ఒక శాంతియుత పరిస్థితి నెలకొనాలన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మోడీ ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు మొత్తం కూడా దేశంలో సస్యశ్యామల చేస్తా విద్యార్థులకు మొత్తం ఉద్యోగాలు ఇప్పిస్తా మొత్తం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పేసి భారతదేశంలో మాట ఇచ్చేసి గద్దెకెక్కేసిన తర్వాత ఈరోజు మొత్తం మధ్య భారతంలో మొత్తం ఏదైతే ఆదాని అంబానీ లాంటి బడా పరిశ్రమవేత్తలకు మొత్తము అక్కడ ఉన్నటువంటి అపర ఖనిజ సంపదను అప్పచెప్పడం కోసం ఆదివాసులను మొత్తం ఆదివాసులకు ఉన్నటువంటి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ పేస చట్టాలు గ్రామ సభలను అమలు చేయవలసినటువంటి అవసరం ఉండే ప్రభుత్వాలకు కానీ దాన్ని విస్మరించేసి మొత్తం కూడా ఆ ఖనిజ సంపదను దోచిపెట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మొత్తం ఎలగొట్టాలి. మరి ఆదివాసులు తరతరాల నుండి అడవిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆదివాసులు ఎలగొట్టడం కోసం వాళ్లకు అండగా ఉన్నటువంటి ఏదైతే భారత రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి హక్కులను అమలుపరచాలన్నటువంటిది ఏదైతే నక్సల్స్ మావోయిస్టు ఉద్యమం వాళ్ళ కండగా కొనసాగుతుందో దాన్ని తుడిచిపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ అడవి నుండి పంపించాలంటే ఆదివాసులు పోవాలంటే మావోయిస్టులు ఉండొద్దు. అదే ఉద్దేశంతో అమిత్ షా కూడా నిన్ను సభలు మీరు లొంగిపోతారా సస్తారా అన్నటువంటి ఏదైతే భాష రాజ్యాంగానికి విరుద్ధం అయితే వాడిండో దాన్ని ఈరోజు రాజ్యాంగానికి ఉల్లంఘన కాబట్టి దాని మీద కంపల్సరీ ఏదైతే రాష్ట్రపతి ఏదైతే ఆయనను రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నటువంటిది మేము ప్రజా సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఆదివాసుల పైన మావోయిస్టుల పైన ఏదైతే దమనకొండ కొనసాగుతుందో దాన్ని కూడా నిలిపివేయాలి. ఏదైతే ఆదివాసులకు ప్రయోజనాల కోసం మావోయిస్టులు కూడా కొంత విరమణ చేసేసి మేము కూడా ఆదివాసుల సమస్యలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించండి, మేము కూడా కాల్పుల విరమణ చేస్తాం, శాంతియుతంగా మేము చర్చలకు వస్తామని చెప్పేసినా కానీ దాన్ని విస్మరించేస్తూ వాళ్ళు చంపడమైనటువంటి దాంతో చేస్తూ ఇక్కడ మంత్రులు కూడా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కూడా మరి ఏదైతే హామీ చేసినటువంటి బండి సంజయ్ కూడా ఒక మూర్ఖంగా కూడా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది సరి అయిందే మీరు సరెండర్ కానీ లేకపోతే చంపేస్తాము 2026 వరకు నక్సలైట్ లేకుండా చేస్తాం, ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తాం అన్నటువంటి మూర్ఖత్వంతో ఈరోజు మోడీ ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితికి ప్రజా సంఘాలుగా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా వ్యతిరేకించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి, భారతదేశంలో శాంతిని కోల్పండి, మన దేశ పౌరులను మనం కాపాడుకోవాలి, చంపుకోవద్దు, ఇతర దేశస్తులను టెర్రరిస్టులను శాంతి చర్చలకు పోతున్నాం మోడీ మరి మన పౌరులతో ఎందుకు శాంతి చర్చలు జరపడం లేదు అన్నటువంటిది అని కొనసాగుతున్నాం. ఇదే కాకుండా అనేక ఖనిజ సంపదల కోసం మణిపూర్ల సంఘటన కానీ ఎక్కడ చూసి చేసినా భారతదేశంలో ప్రశాంతత లేదు ఉన్నటువంటి పరిస్థితి, మొత్తం పసిపిల్లల కానుండి మొత్తం ఆడవాళ్ళు కూడా రోడ్డు మీద తిరిగినటువంటి పరిస్థితి కొనసాగుతుంది కనుక తప్పనిసరిగా మొత్తం ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే అమిత్ షా బర్తరఫ్ చేసేంత రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసేంత వరకు కూడా మొత్తం ప్రజాస్వామ్యాలు మొత్తం రోడ్డు మీదకి వెళ్ళొచ్చి ప్రజా ఉద్యమాల ద్వారానే ఈరోజు మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదో పగటి కలలు అంటున్నటువంటి మోడీ ఏదైతే ప్రశ్నించ గొంతులు లేకుండా చేద్దామంటున్నో అది తప్పుగా మేము అడ్జేస్తున్నాం. ఏదైతే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ప్రజా ఉద్యమాల ద్వారానే మనం బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ ఇంటికంటే రెట్టింపు అందరూ కూడా మొత్తం కూడా ఉద్యమాలకు సంసిగ్ధత కావాలని చెప్పేసి కూడా మన ప్రజా సంఘాల నుండి ఏఎఫ్ నుండి కార్మిక రంగాలు కూడా ఈ రోజు మొత్తం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ల కుదించేసి మొత్తం కార్మిక వర్గాన్ని నడి రోడ్డు మీద తెచ్చేసి మొత్తం కూడా ఉన్న 5 లక్షల కంపెనీలు కూడా రోడ్డు మీద పడేసి ఆ కుటుంబాలను రోడ్డు మీద పడేసి దీన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మోడీ ప్రభుత్వం కొనసాగుతున్న పరిస్థితి. ఏ రంగం కూడా ప్రశాంతత హక్కులతో జీవించే పరిస్థితి లేదు. జీవించే హక్కు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనుక తప్పనిసరిగా మోడీ ఇప్పటికైనా అంశాలు ఇవ్వండి ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాలి. లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. తెలంగాణలో ఉన్న బీజేపీ మంత్రులారా మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి. ఏదైతే ఈ దమనకాండకు మీరు కూడా ప్రభుత్వంతో మీ ప్రభుత్వాన్ని ఆలోచింపజేసి శాంతి చర్చలకు మీరు సిద్ధం కాండి అని చెప్పేసి కూడా ఈ తెలంగాణ బీజేపీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కూడా చిత్తశుద్ధి ఉంటే మనం కాపాడవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది కానీ అన్నటువంటి చెప్తూ ఇటువంటి ఎన్ని ఇబ్బందులు పెట్టేసినా ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా ఏదైనా కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానానికి ప్రజలు మొత్తం కూడా ఉబ్బెత్తిన ఉద్యమాలు లేస్తాయి అన్నటువంటిది మేము ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నుండి మేము పిలుపునిస్తున్నాం. ప్రజల ఐక్యత ద్వారానే ప్రజలందరూ కూడా ప్రజా ఉద్యమాలు ఐక్యత కావాల్సిందా, ప్రజా సామ్యవాదులు ఐక్యం కావాలన్నటువంటి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. తెలంగాణ ప్రజానీకానికి ప్రజా సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమనగా, ఇవాళ భారతదేశంలో 2 సార్ల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 14 సంవత్సరాలైంది. ఆ 14 సంవత్సరాలలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇలా దక్షిణ అంటే మణిపూర్ నుంచి మొదలుకొని ఇలా బస్తార్ అడవుల రాక కనీస సంపద దోసేందుకు ఆదివాసుల మీదనే ప్రత్యేకంగా యుద్ధం కొనసాగించడం ఉన్నది. ఎందుకంటే ఇలా బండి సంజయ్ అంటాడు భారత మాతాకి జై అని అంటాడు. భారత మాతాకి జై అనే అర్హత బండి సంజయ్కి లేదని కూడా కరాఖండిగా మేము చెప్తున్నాం. ఎందుకంటే మణిపూర్లో ఒక భారత స్త్రీని నడి బజార్లో బట్టలు ఊడదీసి సైనికులు బూట్లతో తన్నుకుంటూ తుపాకీ మడవలతో గుద్దుకుంటూ చిత్రహింసలు పెట్టుకుంటూ కంతలో తుపాకీ పెట్టి కాల్చి చంపిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి చరిత్ర నరేంద్ర మోడీకి దక్కింది. ఈ కేంద్ర గవర్నమెంట్కి దక్కిందని కూడా ఈ ప్రభుత్వానికి ఈ బీజేపీ అధికార యంత్రాంగానికి కూడా మేము ప్రజా సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా.